మార్చుకోవడంలో విఫలమైన వ్యక్తి జీవితంలో ఆ అసూయ అన్న గుణం యొక్క భయంకరమైనటువంటి పరిష్వంగంలోంచి బయటికి రాలేడు. మీరు చూడండి, దుర్యోధనుడికి ఏమి లోటు వచ్చింది మహాభారతంలో? హాయిగా యవ్వరాజ్య పదవిని స్వీకరించవచ్చు, సుఖంగా అంత బలవంతులైనటువంటి పాండవులతో సఖ్యం చేసి పరమ ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ తనకన్నా విద్యలో అధికుడు ధర్మరాజు, తనకన్నా బలంలో అధికుడు భీముడు, విలువిద్యలో సాటిలేని వీరుడు అర్జునుడు. అంతటి వారిని తనతో కలుపుకొని సోదరులు అన్న భావంతో స్నేహంగా ఉండగలిగితే తన బలం పెరుగుతుంది. కానీ వారు బలవంతులు కావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఎట్లాగైనా వారిని మట్టు పెట్టాలి, ఎట్లాగైనా వారిని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి వారు లేకుండా చేసేసి రాజ్యమంతా తాను పొందాలి. తాను ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా చిట్ట చివరికి ఏది సాధించగలిగాడు జీవితంలో? ఆఖరణ తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే డేగలు గ్రద్దలు తిరుగుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి వ్యక్తి అప్పుడు విదురుడు చెప్పినటువంటి మంచి మాటలు జ్ఞాపకం చేసుకొని, ఆనాడు నాకు విదురుడు సభలో చెప్పాడు, వ్యక్తిగతంగా చెప్పాడు, నేను ఆయన మంచి మాట విని ఉంటే బలవంతులైన నా సోదరులతో నేను కలిసి ఉండడం అలవాటు చేసుకుని ఉంటే నా బలం పెరిగి ఉండేది, నేను ప్రశాంతంగా జీవించి ఉండేవాణ్ణి. నేను సృష్టించినటువంటి ఈ భయంకరమైన యుద్ధంలో తాతల దగ్గర నుంచి గురువుల వరకు ఎందరో మరణించారు. ఇంతమంది మరణానికి నేను కారణమయ్యాను. ఇంతటి నిత్తుటి ఏర్లు ప్రవహించాయి. చిట్ట చివరికి నేను మూట కట్టుకున్నది ఏమిటి అంటే, యుద్ధం చివర తొడలు విరిగిపోయి ఈ యుద్ధ భూమిలో ఇలా పడి ఉన్నాను. ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కాలి అంటే దీనికి అసూయ లేకుండా ఉండగలిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను గట్టెక్కడం కానీ, ఇప్పుడు నేను అసూయ నుంచి బయటికి రావడం కానీ, నా జీవితాన్ని నేను దిద్దుకోవడం కానీ సాధ్యం కాదు అని ఏడ్చాడు. అంత తీవ్రమైన పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి ఏ వ్యక్తి కూడా పొందకూడదు. అసూయ అన్నది ఎంత ప్రమాదకరమైనటువంటి గుణమో తెలుసుకుంటే అసలు అటువంటి గుణం జోలికి వెళ్లకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దాని వలన ఎంతమంది దెబ్బతిన్నారు, ఆ అసూయా గుణం ఎంతమందిని పాడు చేసింది అన్న కథలు చెప్పుకోవడం కన్నా, అంత భయంకరమైనది అయినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, నాకు జ్వరం వచ్చింది, నా ఒళ్ళు వేడిగా ఉంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకేమీ సహించట్లేదు, తిన్న పదార్థం వాంతి అయిపోతోంది అని బెంగ పెట్టుకుని జ్వరాన్ని నిందిస్తూ కూర్చున్నంత మాత్రం చేత, జ్వరం నాకు వచ్చిందని తెలుసుకున్నంత మాత్రం చేత జ్వరం నుంచి బయటికి రాలేడు. తనకి జ్వరం వచ్చింది అని తెలుసుకున్న వ్యక్తి ఆ జ్వరం నుంచి బయటికి రావడానికి ఏది చెయ్యాలో తెలుసుకుని అట్లా తనని తీసుకురాగలిగిన వారిని ఆశ్రయించాలి. ఏ వైద్యుడి దగ్గరికో వెళ్ళి రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకొని తనకి ఏ జ్వరం వచ్చిందో ఆ జ్వరం పోవడానికి తగిన ఔషధాన్ని వాడి జ్వరం నుంచి తాను వినిర్ముక్తుడు కావాలి. కొన్ని భయంకరమైన గుణాలు ఎంత పాడు చేశాయి అన్న దాని గురించి అదే పనిగా చెప్పుకోవడం కన్నా, ఆ గుణం నుంచి బయటికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం అత్యంత ప్రధానమైన విషయం. అందులో మొట్టమొదటిది అసూయని స్పర్ధగా మార్చుకోవడం జీవితంలో అలవాటు కావాలి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అంటే ఆరోగ్యవంతమైనటువంటి పోటీ లక్షణం. అవతల వారిని ద్వేషించడం కాదు. ఆయన ఇంత గొప్ప స్థితిని పొందారు. ఆయనకి ఇంత గొప్ప స్థితి రావడానికి కారణం ఆయన చదువుకున్నటువంటి తీరు. ఆయన అంత బాగా చదువుకున్నారు. ఆయన ఒక మాట చదివితే ఆయనకు వచ్చి ఉండవచ్చు, నేను 10 మార్లు చదివితే నాకు వస్తుంది. కాబట్టి ఒక్క మాట చదివితే ఆయన ఏది పొందగలిగారో దాన్ని నేను 10 మార్లు చదివి పొందుతాను తప్ప, ఆయనకి ఒక్క మారు చదివితే వచ్చింది, నాకు 10 మార్లు చదివితే కానీ రాదు అని బెంగ పెట్టుకుని ఒక మాట చదివితే వచ్చినటువంటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే మనకు వచ్చేదేం ఉండదు.
మనం కూడా కష్టపడి 10 మాటలు చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తితో సమాన స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది. పురాణ వాంగ్మయం మీరు పరిశీలనం చేస్తే కొంతమంది వ్యక్తులు జీవితంలో ఉత్తమమైనటువంటి పద్ధతులను ఆశ్రయించి ఎంత కీర్తివంతులయ్యారో అర్థమవుతుంది. బ్రహ్మాండ పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక విశేషం కనపడుతుంది. మాతంగ మహర్షి అని ఒక మహర్షి, ఆయన మతంగ మహర్షి యొక్క కుమారుడు. ఆ మాతంగ మహర్షి హిమవంతుడు ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒరే ఒరే అని పిలుచుకుంటూ ఉండేవారు. ఎంతో స్నేహభావంతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య ఏ విధమైన అరమరిక లేనప్పటికీ, ఇద్దరూ కలిసి సంతోషంగా తిరుగుతున్నప్పటికీ, మిగిలినటువంటి వారు ఎవరైతే వారిని చూస్తూ ఉంటారో, వారితో మాట్లాడుతూ ఉంటారో, ఎవరు వారితో కలిసి ప్రవర్తిస్తూ ఉంటారో వారు మాత్రం మాతంగ మహర్షి కన్నా హిమవంతుడు గొప్పవాడు. వాళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది, కానీ నిజానికి మాతంగ మహర్షి కన్నా హిమవంతుడే గొప్పవాడు. ఎందుచేతనంటే హిమవంతుడు హైమవతి అంటే సాక్షాత్ పార్వతీదేవిని తన కుమార్తెగా పొందగలిగాడు. అంత అదృష్టాన్ని ఈ మాతంగ మహర్షి పొందలేదు. అయినా అంత గొప్ప తల్లి అయిన పార్వతీదేవికి తండ్రి అయినప్పటికీ కూడా హిమవంతుడు అరమరిక లేకుండా ఈ మాతంగ మహర్షితో స్నేహం చేస్తాడు. అది హిమవంతుడి గొప్పతనం తప్ప మాతంగ మహర్షి నిజానికి స్నేహంలో హిమవంతుడితో సమానుడు కాడు, కించిత్ వెనకపడినవాడు. పార్వతీదేవి అనుగ్రహం పొందడంలో సంపన్నుడు మాతంగ మహర్షి హిమవంతుడు. అది మాతంగుడు పొందలేకపోయాడు అని అనుకునేవారు. ఇది వింటూ ఉండేవాడు మాతంగ మహర్షి. ఆయన దాన్ని అసూయగా మార్చుకోలేదు. ఆయన తన స్నేహితుడైనటువంటి హిమవంతుడు అంత గొప్ప అదృష్టాన్ని పొందినందుకు అభినందిస్తూ, నా స్నేహితుడు ఏ అదృష్టాన్ని పొందాడో దాన్ని నేను కూడా పొందాలి, దాన్ని నేను కూడా పొందాలి అంటే నేను కూడా అంత కష్టపడాలి అని ప్రయత్నం చెయ్యాలని, అమ్మవారిని కుమార్తెగా పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కటే దానికి సాధనం. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తపస్సు ఒక్కటే పరిష్కారం. భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. చేస్తే పరదేవత అనుగ్రహించి ఆయనకు ప్రత్యక్షమైంది. మీరు వింటూ ఉంటారు, ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో కనపడుతుంది. శ్యామలాదేవి అని ఆ లలితాదేవి దగ్గర మంత్రిని, ఆమె బుద్ధికి అధిష్టాన దేవత. ఆవిడే గురుస్వరూపంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది అని కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రము అని చెప్పి ఆ రాజశ్యామలని ఉద్దేశించి, ఆ మాతంగిని ఉద్దేశించి చేశారు. ఆ స్తోత్రంలో ఆయన అంటారు, ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని పిలిచి ఆ తల్లిని దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నాడు ఆయన. దేశికుడు అన్న మాట ఎవరికి ఉపయోగిస్తారంటే గురువుకు ఉపయోగిస్తారు. మీరు చూడండి, శంకరాచార్యుల వారికి హారతి ఇచ్చేటప్పుడు, ఆయనకి నమస్కారం చేసేటప్పుడు ఆయన శిష్యులైనటువంటి తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం చదువుతారు. చదివినప్పుడు చిట్ట చివర ప్రతి శ్లోకానికి ఒక మకుటం ఉంటుంది. భవశంకర దేశికమే శరణం అంటూ ఉంటారు. భవశంకర దేశికమే శరణం, నేను దేశికులైన శంకర భగవత్పాదులకి శరణాగతి చేయుచున్నాను. దేశికుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశను చూపించువాడు. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, మీరు రహదారి ఏదో ఒకటి పట్టుకుని ప్రయాణం చేయడం మొదలెట్టారనుకోండి, ఆ రహదారి మిమ్మల్ని హైదరాబాదు చేర్చకపోవచ్చు. అన్ని రహదారులు హైదరాబాదుకు వెళ్ళవు. హైదరాబాదుకి తీసుకెళ్ళగలిగిన రహదారి ఏది ఉన్నదో దాని మీద మీరు ప్రయాణం చేయాలి. అటువంటి రహదారి ఏదో తెలుసున్న వ్యక్తి ఆయన ఆ దారి చూపించి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ నేను ప్రవచనం చేశాను కదా అని రేపు నన్ను ఒక వాహనానికి చోదక స్థానంలో కూర్చోబెట్టి హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటే నేను ఎట్లా తీసుకెళ్ళగలుగుతాను? ఈ విద్య నాకు వచ్చేమో కానీ ఆ విద్య నాకు రాదు. దానికి సుశిక్షితుడైన ఒక వాహన చోదకుడు కూర్చుంటే ఆయన ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో తీసుకెళ్ళి నన్ను క్షేమంగా ఇంటి దగ్గర దింపేస్తారు. దేశికుడు అంటే దిశను చూపించువాడు.
మీరు ఏదో సాధన చేసేయడం కాదు, ఆ సాధన ఎట్లా చెయ్యాలి, ఏ మార్గంలో చెయ్యాలి, ఎట్లా చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారో చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు ఒకడు ఉండాలి. ఆయన్ని దేశికుడు అంటాం. అటువంటి దేశికుడే గురువు. అటువంటి గురువు దిశానిర్దేశం చేస్తాడు. మీరు ఇట్లా సాధన చెయ్యండి, మీరు ఇటువంటి గుణాలు అలవరుచుకోండి అని చెప్తాడు. ఆ దేశికుడు ఏం చేస్తాడంటే బుద్ధికి పదునెక్కిస్తాడు. గురువు చేసినటువంటి ఉపకారం, దేశికుడు చేసిన ఉపకారం ఇక ఎవ్వరూ చెయ్యలేరు. ఎందుకనంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ జన్మనిస్తారు. వాళ్ళు వీలునామా రాయవలసిన అవసరం లేకుండానే వాళ్ళ ఆస్తి కొడుక్కి వెళుతుంది, కూతురికి వెళుతుంది. కానీ ఒక గురువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానమునిస్తాడు. గురువు యొక్క జ్ఞానం ఆయన యొక్క బిడ్డలకు చెందదు. ఎవరు గురువుగారి అడుగుజాడలలో నడుస్తారో, ఎవరు గురువుగారిని ఉపాసన చేస్తారో, ఎవరు గురువుగారు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో, గురువుగారు మాట్లాడుతున్నప్పుడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆవు యొక్క పొదుగులో శరములను పట్టుకుని లాగుతున్నప్పుడు వచ్చినటువంటి పాలు కుండలో పడడమే తప్ప పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా ఉడిచిపట్టుకుంటారో, అట్లా గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలను చెవులనే దొప్పలతో ఎవరు పట్టుకుని జుర్రుకుంటున్నారో, ఎవరు జీర్ణం చేసుకుంటున్నారో, ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నాడో ఆయన గురువు యొక్క జ్ఞానానికి వారసత్వం పొందుతాడు తప్ప కేవలం గురువుగారి ఆస్తి కొడుక్కొచ్చినట్టుగా గురువుగారి జ్ఞానం కూడా కొడుక్కి రావాలి అని నియమం ఉండదు. అందుకే గురువు చేసినంత త్యాగం గురువు నిష్పక్షపాతంగా యోగ్యుడైన శిష్యుడికి నేర్పినట్లు ఎవరూ ఇతరులకు నేర్పరు. మీరు చూడండి, మహాభారతంలో ద్రోణాచార్యుల వారు ఉన్నారు. ద్రోణాచార్యుల వారిని చంపే కుమారుడు నాకు కావాలి అని ద్రుపదుడు హోమం చేశాడు. ఆ హోమం వలన పుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు పుట్టినది ద్రోణాచార్యుల వారిని సంహరించడానికి. ఈ విషయం ద్రోణుడికి తెలిసున్న గురువు కాబట్టి ఏ విధమైన పక్షపాతం లేకుండా దృష్టద్యుమ్నుడిని మంచం మీద పడుకున్నప్పుడు తన పక్కన పడుకోపెట్టుకొని గురుపత్ని చేత అన్నం పెట్టించి పెంచి పెద్ద చేసి విలువిద్య నేర్పాడు. అతను నా చావుకి కారణమైతే అది తప్పించుకోవడం సాధ్యం కాదు, దేవతలిచ్చిన వరం. కానీ ఒక గురువుగా నేను చదువు చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అని చెప్పి తనను చంపడానికి వచ్చినటువంటి దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పాడు. తన కడుపున పుట్టిన కొడుకు అశ్వత్థామని సమున్నత స్థానంలో ఉంచడం కోసం బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహారం నేర్పలేదు. ఉపసంహారం నేర్పకుండా ఉంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యడు, దుడుకు స్వభావం కలవాడని అశ్వత్థామకి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఒక్కటే నేర్పి ఉపసంహారం నేర్పకుండా యోగ్యుడు ధర్మం కోసం పాటుపడతాడని అర్జునుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహారం నేర్పాడు. అంటే దేశికుడు, ఆ గురువు సమాజ అభ్యుదయానికి కారణమవుతాడు. అందరూ లక్ష్యం చేరుకోవడానికి కావలసిన దిశానిర్దేశం గురువు చేస్తాడు. అటువంటి గురువు రూపంలో ఉండేది ఎవరు అంటే శ్యామలాదేవి. శ్యామలాదేవి బుద్ధిస్వరూపిణి. ఆమెకు పార్వతీదేవికి అభేదం. అందుకని ఆమెను నాకు కుమార్తెగా రమ్మని మాతంగ మహర్షి తపస్సు చేసి వరమడిగాడు. ఆయన అంత తపస్సు చేశాడు కాబట్టి మాతంగ మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది కాబట్టి మాతంగి అని పేరు పెట్టుకుని వచ్చింది. అందుకే కాళిదాస మహాకవి అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటాడు. ఓ మాతంగ కన్యా, నిన్ను మనసా స్మరించుచున్నాను అంటాడు. అంటే మాతంగ మహర్షి హిమవంతుడికి స్నేహితుడు. హిమవంతుడికి పార్వతీదేవి కూతురుగా వచ్చింది, ఆయన అసూయపడలేదు. నేను కూడా హిమవంతుడు ఎట్లా పార్వతీదేవిని కుమార్తెగా పొందాడో అట్లా నేను కూడా పొందాలి అంటే తపస్సు చెయ్యాలి అని తపస్సు చేసి అమ్మవారిని కుమార్తెగా పొందాడు. ఇప్పుడు నేను హిమవంతుడు స్నేహంలో సమానమని లోకం కొనియాడుతుంది, నా స్నేహితుడి కీర్తికి కూడా ఇది కారణం అవుతుందని చెప్పి చేయి చెలి కలిపి ప్రస్థానం చేసి హిమవంతుని యొక్క స్నేహితుడిగా మిగిలిపోయాడు.
అది ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వంగా ఉండాలి తప్ప జీవితంలో ఎప్పుడూ కూడా అసూయ అనేటటువంటి లక్షణానికి వశపడిపోయి అవతల వారి మీద కక్ష పెంచుకొని వారు పెరిగిపోతున్నారు కాబట్టి వారిని ఏదో ఒక మార్గంలో మనం మట్టు పెట్టి వారిని కిందకి లాగేసి అప్రతిష్టపాలు చేసేసి మనం అందరి ముందు వెలిగిపోదామనేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అసూయ అనేది ఎంత పాపకర్మనైనా చేయించేస్తుంది. ఇంత అంత అని ఉండదు. ఎందుకనంటే అసూయాగ్రస్తుడైనటువంటి వ్యక్తి తాను ఎదగడం గురించి ఆలోచించడం కన్నా ఎవరు ఎదిగి ఉన్నారో వాళ్ళని పాడు చేయడం గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ఎంత పాపానికైనా వెడుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. ఒకసారి నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే ఎదగాలి, ఎదిగిన వ్యక్తి కీర్తి సంపాదించిన వ్యక్తి ఉండడానికి వీల్లేదు అన్న అసూయాభావన పెరిగిపోయిన వ్యక్తి ఎంత పాపకర్మకైనా ఒడిగడతాడు. అది ప్రమాదకరమైన లక్షణం. అందుకని అసూయ నుంచి నిన్ను నువ్వు పరిశీలించుకొని దూరంగా ఉండు. అసూయ అవతల వారితో సమానంగా నువ్వు పెరగడానికి, నువ్వు సాధన చేయడానికి కారణం కావాలి తప్ప అవతల వారిని ద్వేషించడానికి కారణం కాకూడదు. ఆ ప్రేమ భావన నీ యందు ఎప్పుడూ అట్లాగే ఉండాలి. ఆ ప్రేమ చచ్చిపోతే మనుష్యత్వమే చచ్చిపోతుంది. అసలు ఎంతకాలం మనిషిలో ఆ ప్రేమ ఉంటుందో, ఆ కరుణ ఉంటుందో అటువంటి వ్యక్తిని ఈశ్వరుడు సమున్నత స్థానంలో కూర్చోబెడతాడు. మీరు చూడండి, శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి మాత్రమే చెయ్యగలిగారు అంటే దానికి కారణం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా నారదుడు వచ్చినప్పుడు ఈ కాలమునందు ఈ దేశంలో 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఎవరు ఉన్నాడు అని అడిగాడు వాల్మీకి మహర్షి. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ గాతరోషస్య సంయుగే. అడిగిన 16 గుణాల్లో అసూయ లేనివాడు ఎవరు? అటువంటి మనిషి అసలు ఉన్నాడా అని 16 గుణాల్లో అటువంటి గొప్ప గుణం ఉన్న మనిషి ఎవరైనా ఉంటే నాకు చెప్పమని అడిగాడు. అడిగితే అప్పుడు సంక్షేప రామాయణం చెప్పాడు నారదుడు. ఆ రామకథ విన్నటువంటి వాల్మీకి మహర్షికి జగత్తంతా రాముడే కనపడుతూ సంతోషంగా తమసానది స్నానానికి మధ్యాహ్నం వేళ వెళ్ళి అరణ్యంలో ప్రయాణిస్తుంటే 2 క్రౌంచపుక్షులు చెట్టు మీద కలిసి తిరుగుతుంటే అక్కడ వేటకొచ్చిన వ్యక్తి మగపక్షిని బాణంతో కొడితే అది కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తోంది. అంత దయతో ప్రేమతో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి ఆ ఆడపక్షి యొక్క రోదన చూసి ఆ కష్టం తన కష్టమే అని విచలితులైపోయారు. అయిపోయి వెంటనే ఆ పక్షిని బాణం పెట్టి కొట్టినటువంటి వ్యక్తిని శపించారు. నిజానికి అరణ్యం అన్న తర్వాత పక్షుల్ని మృగాల్ని వేటాడేవాళ్ళు ఉండకుండా ఉంటారా? దానికి వాల్మీకి మహర్షికి అంత కోపం ఏమిటి అంటే, యథార్థమునకు నారదుడు చెప్పిన రామాయణం విన్న తరువాత, సంక్షేప రామాయణం విన్న తర్వాత మనసు అంత ఆర్ద్రమైపోయింది, అంత ప్రేమ భావనతో ఉంది. అంత ప్రేమ భావనతో ఉండి మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. ఆ శ్లోకం వీణ మీద పలికింది. అది ధారణకి యోగ్యంగా నిలబడింది. పక్కన ఉన్న శిష్యుడు భరద్వాజుడు అదే పనిగా ఆ శ్లోకాన్ని మళ్ళీ చదువుతున్నాడు. ఆ తర్వాత ఆశ్రమానికి బ్రహ్మగారు వచ్చి, నువ్వు చెప్పినటువంటి ఈ శ్లోకంలో నిజానికి రామాయణం అంతా ఉంది, నువ్వు రామాయణ రచన చెయ్యడానికి అధికారమును పొందావు, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే రామాయణ కథలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా నీకు ప్రచోదనమవుతాయి.
కేవలముగా జరిగిన కథ ఎవరి ద్వారానో తెలుసుకోవడం కాదు, ఆ కథ ఒక్కటి నీకు అర్థం కావడం కాదు, ఆయా వ్యక్తుల మనసులలో ఎటువంటి భావాలు కలిగి ఉన్నారన్నది కూడా నీకు తెలుస్తుంది. ఇప్పుడు రామాయణ రచన చేయమని వరం ఇచ్చారు. అంటే అంత ఆర్ద్రత, అంత ప్రేమ, అంత దయ కలిగి ఉంటే రామాయణ రచనకు అర్హత వచ్చింది వాల్మీకి మహర్షికి. ఆ దయని చంపేయగలిగినదేది, ఆ ప్రేమని చంపేయగలిగినదేది, మనిషిని విషపు పురుగుగా చెయ్యగలిగినదేది, అసూయాద్వేషాలతో రగిలిపోయేటట్టుగా చెయ్యగలిగినదేది, ఎంత పాపకార్యమైనా చేయించగలిగినదేది అంటే అసూయ. అటువంటి అసూయని గెలవాలి అంటే దానికి పెద్దలు కొన్ని పరిష్కారములు చెప్తారు. మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోండి, మీకు 3 వ్యక్తులు తారసపడతారు. మీరు ఆ 3 వ్యక్తుల నుంచి తప్పుకుని వెళ్ళడం మీకు ఎప్పుడు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా అధికులు సమాజంలో ఉండి తీరుతారు, మీతో సమానులు ఉంటారు, మీకన్నా తక్కువ వారు ఉంటారు. అంటే మీరు ఎంత చదువుకున్నారో అంత చదువుకున్నవారు కాకపోవచ్చు, మీకెంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం ఉన్నవారు కాకపోవచ్చు, మీరు ఎంత అధికారంలో ఉన్నారో అంత అధికారం లేనివారు కావచ్చు. అంటే మీకన్నా తక్కువ వారు, మీతో సమానులు, మీకన్నా అధికులు, ఈ 3 సమాజంలో కనపడి తీరుతారు. మనసుని సంస్కరించుకోవడం చేత కాకపోతే ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు గీతాచార్యుడు. తనకి తానే బంధువు, తనకి తానే శత్రువు. తన మనసుని తాను సంస్కరించుకోవాలి. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా ఆ మనసు ఆర్ద్రం కాలేదనుకోండి, అది ప్రేమతో నిండలేదనుకోండి, ఆ నిండనప్పుడు, దానికి ఆ తడి లేనప్పుడు, ఆ మనసుకి ఆ మెత్తతనం లేనప్పుడు ఎన్ని చేసినా దానిని ఈశ్వరుడు మెచ్చుకోడు. ఆ మెత్తదనం అవసరం. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే తనకన్నా కొద్దిగా కింద వారిని చూసేటప్పటికీ నిర్లక్ష్యభావం, వారి ఏముంది నాకన్నా తక్కువ వారనేటటువంటి ఒక నిరసన భావం బయలుదేరుతుంది. తనతో సమానులు కనపడ్డారనుకోండి, ఉపేక్ష, ఏముంది వాళ్ళు నాతో సమానులు, నాకన్నా పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు అని చెప్పి వాళ్ళ పట్ల ఒక ఉపేక్షాభావం కలుగుతుంది. తనకన్నా గొప్పవారు కనపడ్డారనుకోండి, అసూయ. ఆ అసూయతో ఏం చేస్తారంటే వారి యందు లేని దుర్గుణములు వారి యందు ఆరోపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన స్వభావం అది కాకపోయినా, ఆయన ఏ దోషం చేయకపోయినా ఆయన యందు ఒక దోషాన్ని ఆరోపించి ఆ దోషం చేత ఆయన చెడ్డవాడు అని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానివలన పొందే తృప్తి రాక్షసమైనటువంటి తృప్తి. కాబట్టి అసూయకి లొంగిపోయినటువంటి వ్యక్తి తనకన్నా అధికులలో ఉన్నటువంటి గుణాన్ని, తనకన్నా అధికులలో ఉన్న మంచితనాన్ని పట్టుకోలేడు. దీనికి విరుగుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ మనసు తనంత తానుగా 3 రకాలుగా ప్రవర్తిస్తుంది. క్రిందివారు కనపడితే నిర్లక్ష్య భావన, సమానులు కనపడితే ఉపేక్ష, అధికులు కనపడితే అసూయ. దీనికి పరిష్కారం ఒక్కటే, నీకు నువ్వుగా ఒక పరిశీలనం చేసుకో. నీకన్నా తక్కువ వారు కనపడితే వెంటనే నీ యందు ప్రేమ భావన పొందాలి. వారు కూడా వృద్ధిలోకి రావాలి, వారు కూడా మంచి స్థితిని పొందాలి, ఈశ్వరుడి కృపకి పాత్రులు కావాలి అని త్రికరణ శుద్ధిగా నువ్వు వారి గురించి మనసులో కోరుకోగలవా? వారిని ప్రేమించగలవా? అట్లా ప్రేమించగలిగిన లక్షణం కలిగితే ఎవరినో ఉద్ధరించక్కర్లేదు, నన్ను నేను ఉద్ధరించుకున్నట్టు, నేను రాక్షసత్వం నుంచి సాధన చేత బయటపడుతున్నట్టు. కాబట్టి నాకన్నా క్రిందివారు దొరికినప్పుడు, కనపడినప్పుడు వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి. నాకు ఏ విభూతి ఉన్నదో అది వారిని పైకెత్తడానికి కారణం కావాలి తప్ప, ఏ విభూతి నాకున్నదో, ఏ ఐశ్వర్యం నాకున్నదో, ఏ గొప్పతనం నాకుందో అది అవతల వారిని నిరసించడానికి కారణం కాకూడదు. రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వశిష్ఠుడు పాఠం చెప్పిన వైనం చెప్తూ,
వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, సర్వే వేదవిదశూరా, సర్వే లోకహితే రతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదిత గుణై అంటారు. నువ్వు ఎంత చదువుకున్నావో అన్ని ఉత్తమ గుణములు నీ యందు ప్రకాశించాలి. అది గుణములుగా మారనప్పుడు ఆ చదువు ఎట్లా ఉంటుంది అంటే నాగుపాం పడగ మీద ఉన్న మణిలా ఉంటుంది. అది మణే, నిస్సందేహంగా విలువైనది. అది నాగుపాం పడగ మీద ఉంది. నాగుపాం పడగ మీద ఉన్నటువంటి మణిని ఎవరు ఆశిస్తారు, ఎవరు చేపెడతారు, ఎవరు తీసుకోగలుగుతారు? అట్లా ఉండకూడదు చదువు. చదువు సంస్కారవంతమై తనకి ఉన్నదేదో అది అవతల వారి ఉద్ధరణకు కారణం కావాలి. అట్లా కావాలి అంటే నీకు నీకన్నా క్రింది వారిని చూసేటప్పటికీ పరమ ప్రేమ భావన కలగాలి. వారికి చెప్పడంలో, వారిని ఉద్ధరించడంలో, వారు సన్మార్గంలో ప్రవర్తించేటట్టు చెయ్యడంలో, వారు కూడా ఈశ్వర కృపకు పాత్రులయ్యేటట్టు జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టు చెయ్యడంలో నీకు ఒక గొప్ప తృప్తి ఉండాలి. ఆ తృప్తి కొరకు చెయ్యాలి. అది ఆత్మతృప్తి. ఈశ్వరుడు నాకు ఇచ్చినది 10 మంది కొరకు ఇచ్చిస్తున్నాను చాలని. మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ఒక మాట వ్రాసుకున్నారు. చిన్నతనంలో గాంధీ గారిని తల్లిగారు పిలిచి, నీ వలన ఒక్క వ్యక్తికి ఉపకారం జరిగితే ఆ రోజు చాలా గొప్పదని గుర్తుపెట్టుకో. కించిత్ ఉపకారం, మాట సాయం నుంచి ఏదో ఒక సాయం నీ వలన వేరొక వ్యక్తికి అందగలిగితే ఆ రోజు నీ జీవిత కాలంలో ధన్యము. గాంధీ జీవితాంతం ఆ మాటని ఆచరించి దృష్టిలో పెట్టుకొని ఒడిసి పట్టుకుని ప్రవర్తించారు. కాబట్టి తనకన్నా తక్కువ వారు కనపడితే నిరసించడం కాదు, వారిని ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలి అని కోరుకోగలగాలి. అది ఉత్తమమైనటువంటి లక్షణం. 2 సమానులు కనపడినప్పుడు నేనెంత గొప్పవాడినో ఆయన అంతే గొప్పవాడు, నేనే పదవిలో ఉన్నానో ఆయన అదే పదవిలో ఉన్నాడు, ఏమిటి ఆయన గొప్ప అన్న భావన కాదు ఉండవలసింది. నేను ఈ స్థానం చేరుకోవడానికి ఎంత సాధన చేస్తే ఈ స్థానం పొందాను, ఆయన కూడా అంత సాధన చేస్తే కదా ఈ స్థానానికి వచ్చారు. కాబట్టి వారిని చూడగానే నీ యందు ఆదరభావం కలగాలి. నీ యందు వారిని చూడగానే ఎంత సాధన చేశాడు మహానుభావుడు, నేను ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థానానికి వచ్చానో ఆయన కూడా అంత కష్టపడి ఆ స్థానానికి వచ్చాడని పరమ ప్రేమతో నువ్వు ఆయన్ని ఆదరించగలిగిన లక్షణం నీ యందు ప్రకాశించాలి. 3వది, నీకన్నా అధికులు కనపడినప్పుడు ఉత్తర క్షణం నువ్వు గౌరవించి నీ 2 చేతులు కైమోడ్చి నమస్కరించగలగాలి. వారు అధికులు, ఎంత గొప్పవారు, ఎంత పుణ్యం చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత సాధన చేస్తే ఇవాళ ఆయన ఆ స్థానాన్ని పొందగలిగాడు. కాబట్టి ఆయన నమస్కార యోగ్యుడు, నేను ఆయనకి నమస్కారం చేస్తానని మనకన్నా అధికుడు అని అనిపించగానే ఏ విధమైనటువంటి అరమరిక మనసులో లేకుండా 2 చేతులు జోడించి నమస్కరించగలిగిన ప్రసన్నత్వం మనసులో కలిగితే, ఇతరుల మాట అట్లా ఉంచండి, మనం ఉత్తమ పదంలో ప్రయాణిస్తూ పరమ ప్రశాంతంగా 10 మందికి ఆదర్శవంతమైన జీవితం గడుపుతాం. అన్నిటికన్నా మన మనసుకి మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత గొప్ప భద్రగజమైన మామటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి, ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు. ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకొని వారంత అధికులు, వారంత గొప్పవారు, నేనంత గొప్పవాడిని కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది? కాదు. తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు, అంతటి మహాత్ముడు, అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది. ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు పట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చిట్ట చివరికి అడిగేది ఒక్కటే, శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి. వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది? అందుకని
ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయా గుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. తనకన్నా కింద వారిని కొంతవరకు ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలని కోరగలడేమో, సమానులను ఆదరించగలడేమో, తనకన్నా అధికులు కనపడినప్పుడు నమస్కరించి వారి ఔన్నత్యాన్ని అంగీకరించాలి అంటే గొప్ప సంస్కార బలం ఉండాలి. అటువంటి సంస్కార బలం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే వచ్చేది కాదు. ఈ మూడిటిని ఎవరు పాటిస్తారో వారు అసూయ నుంచి బయటికి వచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అని చెప్తుంది శాస్త్రం. రెండవ పరిష్కారం, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఒకరు ఏదైనా జీవితంలో పొందగలిగారు అంటే అది వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని, ఎవరైనా ఒక దుఃఖాన్ని పొందితే అది పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితము అని నమ్ముతాం. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త, కాలము అత్యంత బలమైనటువంటి స్వరూపం. బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో, అది ఎప్పుడూ దాని పని ఏమిటి అంటే సుఖదుఖములను చేస్తూ ఉంటుంది. అందరికీ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ కాలంలోనే ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు, ఆ కాలంలోనే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అన్నా, ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందాడు అన్నా, కాలము అంటే ఈశ్వర స్వరూపం. అటువంటి కాలాన్ని పక్షపాతంతో ప్రవర్తిస్తోంది అని నింద చెయ్యకూడదు. ఎందుకని అంటే కాలం మనకు పక్షపాతం ఏముంటుంది? కాల కలయతామహం అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. కాలము సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అందుకే పరమేశ్వరుణ్ణి ఎట్లా మనం శాసించలేమో కాలాన్ని కూడా శాసించలేం. భాగవతంలో పరమశివుని యొక్క విరాట్ రూప వర్ణనం చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి అయ్యొప్పు వాజ్యముగుచు అంటారు. కాలము భగవంతుని యొక్క నడక, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు. ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు? ఆకలి వేసి అన్నం దొరకలేదనుకోండి, అదొక దుఃఖం. అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఒకరికి పెట్టకపోతే ఆకలితో ఉన్న వారిని చూసి నవ్వితే ఇంత బాధగా ఉంటుందన్నమాట. ఇప్పుడో ఇటువంటి పాపం చేశాను అందుకని ఇవాళ ఇంత బాధపడుతున్నాను అని అర్థమవుతుంది. ఆకలి వేసి అన్నం లేకపోతే బాధ. అంటే నేను ఏదో ఆ బాధలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. నేను ఈ మాట అంటున్నప్పుడు నిజానికి నాకు నేనే దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట అంటున్నాను. ఒకప్పుడు నేను కూడా అట్లా బాధపడ్డవాణ్ణి. ఎందుకని అంటే ఏదో అన్నం తినడానికి లోటైపోయి కాదు. ఒకప్పుడు